నువ్వొకటంటే నేను రెండు అంటా అన్నట్లుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎంతటి శక్తివంతమైన సీఎం అయినప్పటికీ ప్రధాని మోదీని ఆయన నీడలా ఉండే అమిత్ షెడ్యూల్కి వెళ్లేందుకు ఆసక్తి చూపారు. అయితే ఆ గీతను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురు నేతల మీద కేసు నమోదైన సంగతి తెలిసిందే. టిట్ ఫర్ టాట్ అన్నట్లు తాజాగా హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మొగల్పుర పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద కేసు పెట్టించారు రేవంత్ రెడ్డి. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో అమిత్ షా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ రెడ్డి చేత ఫిర్యాదు చేయించారు. ఎన్నికల నియమావళిని బీజేపీ పట్టించుకోలేదని, చిన్నారులతో షా ప్రచారం చేయించారని కంప్లైంట్ ఇచ్చారు. రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మాట్లాడే వేళలో కొంతమంది చిన్నారుల్ని తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారు. ఈ సమయంలో ఒక చిన్నారి చేతిలో ఉన్న ప్లకార్డ్ లో కమలం పువ్వు గుర్తుండగా మరో ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్కీ బార్ 400 సీట్స్ అని రాసి ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇలా ప్రచారం చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టుగా ఫిర్యాదు చేసింది. నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమే కాదు, ఎఫ్ఐఆర్ ను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.